ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతియే నమః. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. జగత్తుకు ఈ తల్లిదండ్రులైన పార్వతీ పరమేశ్వరులకు నమస్కారం తెలియజేస్తూ మనం 2025 పూర్తి చేసుకుని 26లో ప్రవేశిస్తున్న మనం నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ మన వార ఫలాలు కూడా నూతన సంవత్సరంలో కూడా చెప్తున్నాం. 28 డిసెంబర్ నుంచి జాన్యువరి 3 వరకు ఉన్నటువంటి గ్రహాల యొక్క పరిస్థితులను అనుసరించి రాశి ఫలాలు తెలుసుకుందాం. మిథున రాశిలో గురుడు, మరి సింహ రాశిలో కేతువు, అదేవిధంగా మనం చూసినట్లయితే మీన రాశిలో శని, కర్కాటక రాశిలో రాహు, రవి, కుజ, బుధ, శుక్ర 4 గ్రహాలు మనకి వృశ్చిక రాశిలో కనపడతాయి. అదేవిధంగా మేష, వృషభ, మిథున రాశుల్లో ఈ వారం చంద్ర సంచారం ఉంటుంది. సింహరాశి. ఈ సింహరాశి వారికి రవి, చంద్రుడు, గురుడు చాలా అనుకూలంగా ఉన్నారు. అంటే చంద్రుడి యొక్క బలం ముందర చాలా అనుకూలంగా ఉంది. రవి బలం సామాన్యంగా ఉందనుకోండి, చంద్రుడి యొక్క బలం సంపూర్ణంగా ఉంది. చంద్రుడు నవమ, దశమ, ఏకాదశ స్థానాల్లో సంచారం. వార ప్రారంభం ప్రయాణాదులు ఉండొచ్చు. వారం మధ్యలో హ్యాపీగా ఉంటుంది. అలాగే వారాంతం కూడా కార్యజయం, ధనలాభం అన్నీ ఉంటాయి. ఈ రాశి వారికి మనం చూసినట్లయితే గురుడి యొక్క బలం చాలా అనుకూలంగా ఉంది. పబ్లిక్ రిలేషన్స్ పెరుగుతాయి. కుటుంబ, ఆర్థిక, సంతానపరమైన వ్యవహారాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. నూతనమైన ప్రయత్నాలకి శ్రీకారం చుడతారు. దూరం నుండి శుభవార్తలు అందుతాయి. అయితే ఈ సింహరాశి వారికి రాశిలోని కేతువు చతుర్థంలో 4 గ్రహాలు ఉన్నాయి. చతుర్థంలో 4 గ్రహాల్లో రవి, కుజుడు, బుధుడు, శుక్రుడు, అంటే వేళకి భోజనం చేయడం, కొద్దిగా మామూలుగా కాలక్షేపం చేయడం జరుగుతుంది. స్థిరాస్తి వ్యవహారాలు, సోదర సంబంధమైన వ్యవహారాలు పెద్దగా అనుకూలంగా ఉండవు. కానీ ఆర్థికపరమైన వ్యవహారాలు, పబ్లిక్ సంబంధమైన కొన్ని వ్యవహారాల్లో చాలా అనుకూలత లభిస్తుంది. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. నూతనమైన ప్రయత్నాల్లో ఉత్సాహంగా ముందుకు వెళ్ళగలుగుతారు. వృత్తి, ఉద్యోగ, వ్యవహార, వ్యాపారాదుల్లో అనుకూలమైన వాతావరణం కనపడుతుంది. మరి ఈ రాశి వారికి విద్యాపరంగా, వృత్తుల పరంగా, న్యాయవాదులు, వైద్యులు అటువంటి వారికి, కళారంగం వారికి, వ్యవసాయం చేసేవారికి బ్రహ్మాండంగా ఉన్నది. వ్యాపారాత్మకంగా కూడా చూస్తే వార ప్రారంభం అటు ఇటు ఉన్న బుధవారం నుండి, మంగళవారం నుండి కూడా అన్ని విధాల సోమవారం నుండి క్రమేపీ అనుకూలమైన వాతావరణం ఉన్నది. సంఖ్యల్లో 1 వాడండి. రంగుల్లో ఎక్కువగా తెలుపు వాడుతూ ఉండండి, లేదా గోల్డ్ కలర్ వాడండి. మరి ఆరాధనలో ఏం చేయాలి అంటే కుజగ్రహ ప్రీతి కోసం సుబ్రహ్మణ్య స్వామిని, రవిగ్రహ ప్రీతి కోసం ఆదిత్య హృదయాన్ని, బుధగ్రహ ప్రీతి కోసం విష్ణు స్వామిని, వెంకటేశ్వర ఆరాధన చేయాలి. ఈ విధంగా చేసినట్లయితే తప్పనిసరిగా మంచి ఫలితాలు ఉంటాయి.